మనమంతా జీవితంలో ఎన్నో కలలు కంటాం. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. ఇలా ముందుకెళ్ళాలి అని కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. అలా మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయినప్పుడు మన మనసు కొద్దిగా నిరాశతో నిండిపోయి ఉంటుంది. ఆ సమయంలో మనం నిరాశ చెందకుండా మన జీవితంలో జరిగిన దాన్ని అంగీకరించగలగాలి. జరిగిన దాన్ని మనం అంగీకరిస్తూ మనం ముందుకెళ్ళగలగాలి. మనం రైలు ప్రయాణాన్ని చేయాలని టికెట్ బుక్ చేసుకున్నాం, స్టేషన్కి వచ్చాం. కానీ అనుకోకుండా ఆ రైలు రద్దయిపోయింది అనుకోండి. అప్పుడు చివరి నిమిషంలో రైలు రద్దయిపోయిందని బాధపడుతూ అక్కడే కూర్చుంటే మీ ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. కానీ అప్పుడు మనం చేయవలసింది రద్దయిన రైలు పరిస్థితిని మనం అంగీకరించాలి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందేమో అని వెతకాలి. కారు, మరో బస్సు లేదా ఫ్లైట్, ఇలా నీకు అందుబాటులో ఏదుందో దాన్ని వెతకగలిగి ప్రయాణాన్ని ప్రారంభించడానికి నువ్వు సిద్ధం కావాలి. అప్పుడు నీ ప్లాన్ కొంచెం మారినా నువ్వు గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతావు. మనం మన జీవితంలో మనకు అనుకూలంగా జరగని కొన్ని పరిస్థితులను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. మనకు అనుకూలంగా జరగని విషయాలను గురించి ప్రశ్నించడం మానేసి వాటిని అంగీకరించి ముందుకు నడవడం మొదలు పెట్టాలి. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మన శక్తిని వృధా చేయకుండా మన ముందున్న వాస్తవాన్ని అంగీకరించాలి. మన జీవితం ఎల్లప్పుడూ మన ఆశయాలతో ముందుకెళ్ళే ప్రవాహమే కాదు, అప్పుడప్పుడు మన అనుభవాల ప్రవాహం కూడా అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చేయవలసిందల్లా మన అనుభవాల ప్రవాహాన్ని అంగీకరించి ఆ ప్రవాహంతో పాటు ముందుకెళ్ళడమే. మన జీవితాన్ని మన పరిస్థితులు కాకుండా మనం నడిపించగలగాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ఆనందంగా ముందుకెళ్తుంది.